నా పేరు బీపీ ఆచార్య. నేను ఇక్కడ దాదాపు 6 ఇయర్స్ వేరే పదవిలో పనిచేశాను. కలెక్టర్గా 3 ఇయర్స్ చేశాను, డీడీఓగా 3 ఇయర్స్ చేశాను. నా వరంగల్కు నాకు ఒక వేరే అనుబంధం ఉంది. గత 4 దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది వివిధ కార్యక్రమంలో. ఇప్పుడు కాకతీయ ట్రస్ట్లో భాగంగా ఒక ట్రస్టీగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న హిస్టారికల్ హెరిటేజ్ కానీ ఇతర విషయాలు కూడా. ఈ పాపారావు గారు చెప్పినట్టు ఇది ఒక చాలా ముఖ్యమైన ఎఫర్ట్. ఇలాంటి ఇంటాంజిబుల్ హెరిటేజ్ మన భారతదేశంలో 16 చోట్ల ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు దీపావళి అని దీపావళి ఉత్సవం మొన్న నోటిఫై అయింది యునెస్కోలో. దుర్గా పూజ, కోల్కతా దుర్గా పూజ ఉంది. అలాంటి నవరోజ్ అని పార్సీ న్యూ ఇయర్స్ ఫెస్టివల్, వివిధ ఛౌ డాన్స్, అలాంటి ఇంటాంజిబుల్ ఎఫర్ట్. దానికి కట్టడాలు ఉండవు. రామప్ప అంటే ఒక కట్టడం ఉంది, ఒక టెంపుల్ ఉంది, అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచిస్తున్నారు. కానీ ఇలాంటి ఇంటాంజిబుల్ హెరిటేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాపరాజు గారు చెప్పినట్టు దాంట్లో సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేయడం, ఎందుకు దానికి ప్రత్యేకత ఏమిటి అని తెలియపరచడం చాలా అవసరం. సో త్వరలో ఆ పని స్టార్ట్ చేసుకొని ఆ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని ఆశిస్తున్నాము. వచ్చే హెరిటేజ్ డే వరకు మనకు అట్లీస్ట్ ప్రపోజల్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాం. ఇంకొక శుభవార్త ఏమిటంటే మన కూడా వారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఇలాంటి బ్రహ్మాండంగా కట్టిన ఆడిటోరియం కల్చరల్ ఈవెంట్ జరగాలని మన కోరిక. నాకు గుర్తుంది, ఈ బిల్డింగ్ కట్టడానికి అప్పుడు పాపారావు గారు, నేను, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు బెస్ట్ ఆర్కిటెక్ట్ తీసుకొని రండి చెప్తే ఇండియాలో నంబర్ 1 ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ అని తీసుకొని వచ్చినాం. హీ గేవ్ ది డిజైన్. ఇక్కడ ఇచ్చినారు, హైదరాబాద్లో ఇచ్చారు రవీంద్ర భారతికి ధీటుగా ఆడిటోరియం, తెలంగాణ కళాభారతి అని పేరు పెట్టుకొని. అది వివిధ కారణాల్లో రాలేదు, కానీ ఇది మనకు సక్సెస్ఫుల్ అయింది. దీనికి శంకుస్థాపన కాళోజీ గారి పుట్టినరోజు చేసినాం, సెప్టెంబర్ 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో. అది వేరే కొద్దిగా దూరంలో అక్కడ చేసినాము. ఇప్పుడు ఈ మంచి లొకేషన్కి వచ్చింది, బ్రహ్మాండంగా ఈ ఫెసిలిటీ తయారైంది. ఇది కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక మంచి ప్రోగ్రాం జరగాలని, కల్చరల్ ప్రోగ్రాం జరగాలని మన కోరిక. దానికి భాగంగా ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నారు, బేనని డాన్స్. ఇది ప్రతి 3వ శనివారం ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రాం జరుగుతుందని ఆశిస్తున్నాం. మీకు బహుశా గుర్తుంది, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మీరు అప్పుడు ఉన్నారు. ప్రతి సెకండ్ సాటర్డే మన 1000 పిల్ల గుడిలో ప్రొఫెసర్ NIT ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేసినాం, సౌండ్ అండ్ లైట్ షో. అది మన రాష్ట్రంలో ఫస్ట్ సౌండ్ అండ్ లైట్ షో గోల్కొండ ముందే చేసాం. ఇట్ ర్యాన్ ఫర్ 2-3 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, అది ప్రొఫెసర్ పాండురంగారావు గారు చెప్తారు. ప్రతి వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మనం ఒక పెద్ద ఎత్తున హెరిటేజ్ ఫెస్టివల్ చేయాలని మన ఐడియా. అది వరంగల్లోనే ఈ కాకతీయ కళాక్షేత్రంలో జరగాలి. దానికి ఇది సముచిత వేదిక. అందుకే దానికి ప్రయత్నం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ 3వ శనివారం కార్యక్రమానికి ఒక క్యాలెండర్ రూపొందించి దానికి అనుకున్న వాట్ ఎవర్ డిస్కౌంట్ ఇస్ రిక్వైర్డ్, లోకల్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళకున్న సంస్థలు, కళాకారులు అందరూ ముందుకు వచ్చి కూడా ఒక ప్రపోజల్ ఇస్తే, కూడా వీసీ గారు, చైర్మన్ గారు ఉన్నారు, దే విల్ హెల్ప్. ప్రతి నెల ఏదో ఒకటి జరగాలి ప్రోగ్రామ్. వరంగల్లో ఒక కోరిక ఉంది, కల్చరల్ కోరిక ఉంది ఇన్హెరెంట్గా. మనం అప్పుడు కాకతీయ ఉత్సవం చేసినప్పుడు 91 ఫిబ్రవరిలో ఫస్ట్ కాకతీయ ఉత్సవం చేసినాం ఇక్కడ. అది మొట్టమొదటిసారిగా జరిగింది. అక్కడ ఫోర్ట్ వరంగల్లో ఇనాగ్రేషన్ అయింది. తర్వాత రామప్ప, తర్వాత 1000 పిల్ల టెంపుల్ 2-3 ఇయర్స్ జరిగింది. తర్వాత వివిధ కారణాల వశాత్ అది ఆగిపోయింది. కానీ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ ఫెస్టివల్, ఇది హెరిటేజ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తే అది కొంత కల్చరల్ అస్పిరేషన్స్ కొంతవరకు ఇది అవుతుంది అని మన ఆశ. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రాకముందు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాం. అక్కడ మన ఇది ఉంది, అక్కడ మన విద్యారణ్య స్టాచ్యూ కట్టినాం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో హెల్ప్తో. ఆ రోడ్డుని విద్యారణ్య మార్గం అని పేరు పెట్టాలని మనం కోరుతున్నాము. అది చాలా ఇంపార్టెంట్ రోడ్. విద్యారణ్య గారు వరంగల్ పట్టణానికి ఒక గొప్ప వ్యక్తి, చాలామంది తెలీదు. అప్పుడు పివి నరసింహారావు గారు
కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్కు విద్యారణ్య పూరి అని పేరు పెట్టారు. సో అదేవిధంగా ఆ దృక్పథంతో విద్యారణ్య గారి పేరు మీద ఇప్పుడు మెమోరియల్ ఇంతవరకు కట్టలేకపోయినాము. త్వరలో అది కూడా వస్తుందని ఆశిస్తున్నాము. సో ఆ దృక్పథంతో విద్యారణ్య మార్గ్ అని పేరు పెట్టాలని కూడా చైర్మన్ గారికి, జిహెచ్ఎంసీ చైర్మన్ గారికి కోరుతున్నాము. అది ప్రపోజల్ తయారు చేస్తారు. పాండురంగారావు గారు ఈ హెరిటేజ్ అవార్డు, హెరిటేజ్ ఫెస్టివల్ గురించి మాట్లాడతారు.